కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కిడ్నీల పనితీరు మందగిస్తే మన శరీరం విషపూరితమైపోతుంది. దీంతో మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అందుకే కిడ్నీలను ప్రాణప్రదంగా కాపాడుకోవాలి. అయితే కారణాలేవైనా కావచ్చు, ఇవాళ మనలో చాలా మందిలో కిడ్నీ జబ్బు కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కిడ్నీ జబ్బు మరింత ముదిరిపోకుండా ఉండేందుకు, కిడ్నీలను సాధ్యమైనంత మేరకు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జీవనశైలి మొదలుకొని ఆహారం అలవాట్ల వరకు చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ జబ్బు మొదలయ్యాక పాటించాల్సిన జీవనశైలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీల పాత్ర అమోఘం. శరీరంలో ఉండే 2 కిడ్నీలు ప్రతిరోజు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. ఉద్దండ పిండాలైన ఈ కిడ్నీలు పాడైతే మనిషి జీవితంలో సగభాగం అంతమైనట్లేనని చెబుతారు డాక్టర్లు. హై బీపీ, షుగర్, ఇతరత్ర ఇన్ఫెక్షన్ల కారణంగా కిడ్నీలు దెబ్బతినిపోతూ ఉంటాయి. ఇలా కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు కొంతకాలం డయాలసిస్ మీద నడిపించినా చివరికి కిడ్నీ మార్పిడి మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారం. అయితే కిడ్నీలు దెబ్బతినిపోవటం అనేది ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రమాదంలా ముంచుకురాదు. మెల్లగా మొదలై ఆపై క్రమేపీ కిడ్నీల పనితీరు దెబ్బతినిపోవటం జరుగుతుంది. కిడ్నీలు దెబ్బతినటం మొదలయ్యాక జబ్బుని పూర్తిగా నయం చేయటం కష్టమే గాని అది ఇంకా ముదరకుండా, కిడ్నీలు మరింతగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు. అప్పటిదాకా ఆరోగ్యం పట్ల చాలామంది పిల్లలకి కానీ మధ్య వయసు వాళ్ళకి కానీ పెద్ద అవగాహన ఏమి ఉండదు. ఎందుకంటే దాదాపు అందరూ మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము, మాకు ఎటువంటి జబ్బులు లేవు అనుకొని తిరుగుతూ ఉంటారు. ఒక డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకోవాలనుకున్నా కూడా చిన్న చితక జబ్బులకి వాళ్ళ ఇంట్లో వైద్యం తీసుకుంటారు, తెలిసిన వాళ్ళు చెప్పిన మందులు వేసుకుంటారు తప్ప ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి పూర్తిగా పరీక్షలు చేసుకోవాలనుకోరు. కాబట్టి దాదాపుగా కిడ్నీ జబ్బులు లాంటి జబ్బులు చాలా నిశ్శబ్దంగా ఉంటూ చాలా ఆలస్యంగా గుర్తించబడతాయి. అందుచేత వాళ్ళకి చాలా తక్కువ కాలమే ఉంటుంది వాళ్ళ అలవాట్లను మార్చుకోవడానికి. సో కాబట్టి ఎప్పుడైతే కిడ్నీ జబ్బు వచ్చిందో మేము చెప్తామో వాళ్ళ జీవన శైలిలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అది ఒకేసారిగా ఉన్నపళంగా తెచ్చుకోవడం కాకపోయినా మీ కిడ్నీ జబ్బుకి, మీ డయాలసిస్కి లేదా మీ కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత మీరు చేసుకోవాలనుకున్న ట్రాన్స్ప్లాంటేషన్కి ఎంత దూరము, ఎంత వ్యవధి ఉంది తెలుసుకొని తదనుగుణంగా మీరు అలవాట్లు మార్చుకోవడం చాలా వరకు మంచిది. ఉదాహరణకి ఒక ఆహారంలో చూసుకుందాం. ఒక పిల్లలకి చాలా వరకు ఈ మధ్యకాలంలో నాన్ వెజిటేరియన్ డైట్ బాగా తీసుకోవడము అంటే ఒక అలవాటుగా ఉంటుంది. సో కాబట్టి ఉన్నపళంగా నీ కిడ్నీ బాగలేదు కాబట్టి నువ్వు కిడ్నీ నాన్ వెజిటేరియన్ కొంచెం తగ్గించుకో, ఇప్పుడు ఎక్కువ వెజిటేరియన్గా ఉండు, ఒక ప్రిడామినెంట్లీ యూ షుడ్ బి ఏ వెజిటేరియన్ అని చాలామందికి చెప్తూ ఉంటాను. అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఉన్న అలవాటు రోజు నాన్ వెజ్ తింటే కానీ వాళ్ళకి ఆకలి వాళ్ళకి ఒక పద్ధతిగా సాగదు. అటువంటిది వీళ్ళకి ఉన్నపళంగా మానేయాలనేసరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళందరూ కూడా నెమ్మదిగా తగ్గించుకుంటుంటారు. కొంతమంది మా పర్మిషన్ లేకుండానే వాళ్ళు చాటుగా తినేస్తూ ఉంటారు. అలాగే పండ్లు, పళ్ళ రసాలు తీసుకోకూడదని చెప్తూ ఉంటాము, కూల్ డ్రింక్స్ తాగొద్దని చెప్తాము. చాలామందికి మంచినీళ్ళ బదులుగా కూల్ డ్రింక్ తాగే పిల్లలు కూడా చాలామంది కనపడుతూ ఉంటారు. ఇవి మార్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు వ్యాయామం చేయాలి, వాకింగ్ చేయండి, జాగింగ్ చేసుకోండి, మీరు లేదా యోగా చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. ఇలాంటివన్నిటి ద్వారా మీ శారీరకంగా మీరు చాలా సంతృప్తి పొందుతారు, ప్రశాంతత ఉంటుంది శరీరానికి. లోపల జరిగే రకరకాల జీవరసాయన ప్రక్రియలన్నీ కూడా చాలా క్రమబద్ధీకరించబడతాయి. కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా శారీరకంగా బలంగా ఉండడం కోసం రకరకాల వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ కానీ, వామప్స్ కానీ ఇలాంటి చిన్నవి కూడా వాళ్ళకి చాలా ఉపకరంగా ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రక్తహీనత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ చేయడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. వాళ్ళకి యోగాలో కూడా కొన్ని కష్టమైనటువంటి ఆసనాలు ఉంటాయి, వాటిని చేయడం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. కాబట్టి తప్పనిసరిగా మందుల రూపంలో కానీ, ఇంజక్షన్ రూపంలో కానీ, ఆహార రూపంలో కానీ వాళ్ళ రక్తహీనత మంచిగా చేసుకొని తర్వాత వాళ్ళు యోగా కానీ, వ్యాయామం కానీ చేయడం చాలా మంచిది. సీకేడీ జబ్బు ముదరటానికి, కిడ్నీలు పూర్తిగా విఫలం కావటానికి చాలా ఏళ్లే పడుతుంది. కిడ్నీ వ్యాధి ఆరంభమైందని నిర్ధారణ అయితే ఏసీఈ ఇన్హిబిటార్, ఏఆర్బి రకం మందులు సిఫార్సు చేస్తారు. ఇవి ఐబీపీని, కిడ్నీ జబ్బుని రెంటిని నియంత్రించుకోవటానికి ఉపకరిస్తాయి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకునేందుకు స్టాటిన్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇక బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గటంతో పాటు మెట్ఫార్మిన్ తరహా మందులు వాడుకుంటే అది కిడ్నీ వ్యాధిని కూడా నివారిస్తుంది. పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. మాంసకృత్తుల్ని తక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు,
విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును పూర్తిగా మానుకోవటం మంచిది. రోజు కొద్దిపాటి వ్యాయామం, బీపీ, మధుమేహాలను అదుపులో ఉంచుకోవటం, గుండె, మెదడు జబ్బుల వంటి ఇతర వ్యాధుల మీద ఓ కన్నేసి ఉంచాలి. వెజిటేరియన్ డైట్ అన్నది కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి చాలా వరకు మంచిది. కాబట్టి తప్పనిసరిగా వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకోవాలి. ఇంకా ఉన్న అపోహ ఏమిటంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్గా ఉన్నట్టు వాళ్ళు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయి అసలు ఆహారమే తీసుకోకుండా ఉంటున్నారు. అది కూడా చాలా చెడ్డ అలవాటు. శరీరం యొక్క కండ తన పటుత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి శారీరకంగా వాళ్ళు దుర్భరంగా అయిపోతారు. వాళ్ళ శరీరం మొత్తం శుష్కించుకుపోయినట్టుగా అవుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళకి క్రియాటిన్ కొంచెం తగ్గినట్టుగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళు క్రియాటిన్ తగ్గింది కాబట్టి ఇంకా నేను ఫుడ్ను ఆహారానికి తగ్గించుకుంటాను, ఇంకా ప్రోటీనే తినను అంటూ ఉంటారు. శరీర ధర్మానికి సంబంధించినంత వరకు కిడ్నీ జబ్బు ఉన్న వారికి వెజిటేరియన్ ప్రోటీన్ అనగా పప్పు కానీ పప్పు దినుసుల్లో ఉన్నటువంటి వెజిటేరియన్ డైట్తో వచ్చినటువంటి పప్పు వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని వాళ్ళు ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్ లాంటి ప్రోటీన్ పదార్థాలు కూడా వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఉడకబెట్టిన గుడ్డు ప్రతిరోజు తినమని మేము చెబుతూ ఉంటాము. అనిమల్ ప్రోటీన్లో ఉన్నటువంటి పదార్థాలు కిడ్నీ జబ్బు అప్పుడప్పుడే మొదలైనప్పుడు అక్కడ ఫిల్టర్స్ని చాలా వరకు పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అనిమల్ ప్రోటీన్ని డైజెషన్ చేసుకొని ఫిల్టర్ చేసే కార్యక్రమంలో కిడ్నీ కొంచెం ఎక్కువ అలసిపోయి కష్టపడి కొంచెం తొందరగా పాడవుతుందనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అలాగే అనిమల్ ప్రోటీన్లో ఉండే క్రియాటిన్ అనే పదార్థము క్రియాటినిన్గా శరీరంలో ఎక్కువగా రూపాంతరం చెంది పాడు చేస్తుంది అనుమానం ఉంటుంది. కాబట్టి మేము ఎక్కువగా అనిమల్ ప్రోటీన్ తీసుకోవద్దని చెబుతూ ఉంటాము. ఈ అలవాటు మార్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇంకో ప్రధానమైనటువంటి సమస్య వాళ్ళకున్నటువంటి చిన్న చిన్న అలవాట్లు. చాలా ఆలస్యంగా నిద్రపోవడము, పొద్దు చాలా ఆలస్యంగా లేవడము, నిద్ర యొక్క నిడివి బాగా తగ్గించుకోవడము, చాలా కొద్దిగా 5-6 గంటలు మాత్రమే పడుకోవడము, 3-4 గంటలు పడుకోవడము, రాత్రంతా కూడా నా కిడ్నీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా దాన్ని తప్పించుకోవాలి, ఇంకేమైనా మధ్య మార్గాలు ఉంటాయా, ఇంకా చిత్తమైన మార్గాలు ఏమైనా వస్తాయా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ కష్టపెడుతూ ఉంటారు. నిజానికి ఏ జబ్బు ఉన్నా కూడా ముఖ్యంగా కిడ్నీ లాంటి జబ్బులు గుండె మీద మెదడు మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి 7-8 గంటల నిద్ర వాళ్ళకి చాలా అవసరం అవుతూ ఉంటుంది. సో నిద్ర కోసం కూడా ఒక రకమైనటువంటి షెడ్యూల్ పెట్టుకొని ఈ టైం నుంచి ఇప్పటిదాకా నిద్రపోవాలి, ఇప్పుడు నిద్రలోంచి మేలుకోవాలి, ఇప్పుడు నడవాలి, ఇప్పుడు తినాలి అని చెప్పి ఒక షెడ్యూల్ పెట్టుకోవడం అన్నది ప్రతి పేషెంట్ కూడా చేయాలి. చాలామంది 15 రోజులుగా నేను మందులు వేసుకోలేదు, నెల రోజులుగా మర్చిపోయాను, కుదరలేదు, నేను వేరే చాలా దూరంగా ఉన్నాను, ఊరికి వెళ్ళాను, అక్కడ ఈ మందులు దొరకలేదనే గమ్మత్తైన సమాధానాలు చెప్తూ ఉంటారు. ఒక 15 రోజులు మందులు మానేశారా శరీరం పూర్తిగా దుర్బలం అయిపోయే అవకాశం, తొందరగా పాడైపోయి వాళ్ళు కుచించుకుపోయే శరీరం వచ్చేటట్టుగా వాళ్ళు చాలామంది మేము చూస్తుంటాం. కాబట్టి సమశిక్షణగా తప్పనిసరిగా మందులు సమయపాలన పాటించి మందులు వేసుకోవడం అని కూడా వాళ్ళ జీవితంలో తెచ్చుకోవాల్సిన ఇంకొక ప్రధానమైనటువంటిది. కిడ్నీ జబ్బు మొదలయ్యాక పథ్యాలు పాటించాలని నమ్ముతారు చాలామంది. నిజానికి అంత ఎక్కువ పథ్యాలేమీ అవసరం లేదు. డయాలసిస్ చేయించుకుంటున్న కాలంలో ఎక్కువగా ద్రవాహారం తీసుకోకూడదు. మాంసకృతుల్ని కూడా పరిమితంగానే తీసుకోవాలి. మాంసాహారంలో చికెన్, మటన్లకు బదులుగా చేపలు తీసుకుంటే మంచిది. టీ, కాఫీ, సిట్రస్ పండ్లు, టమాటాలు, కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో కారం, మసాలాలను బాగా తగ్గించాలి. అధిక మసాలా కలిగిన ఆహారాలు కాలేయం, కిడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. మామూలు ఉప్పుకు బదులుగా సీ సాల్ట్ వాడటం మేలు. అసలు ఉప్పును పూర్తిగా మానుకోవటం మరీ మంచిది. పెయిన్ కిల్లర్స్, అనవసర మందులు కిడ్నీలకు చేటు చేస్తాయి. హై బీపీ, షుగర్ జబ్బులతో బాధపడుతున్నప్పుడు వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.